రాజుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని మరి బలపరచవలసిందిగా గౌరవనీయులు పెద్దలు పొలిట్ బ్యూరో సభ్యులు పాలమూరు పల్లె నుంచి ఢిల్లీ దాకా ఎదిగి ఒదిగినటువంటి మా అన్న రావుల చంద్రశేఖర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. మన నాయకులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ముందున్న తెలుగుదేశం కుటుంబ సభ్యులకు హృదయపూర్వక నమస్కారాలు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. మన దేశ జనాభా 1,125 కోట్లు. మరి ఇంత జనాభా ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచం అంతా కూడా మన వైపు చూసే విధంగా ఏ రకంగా ముందుకు సాగుతున్నామంటే, ప్రజాస్వామ్య వ్యవస్థ మన దేశంలో వేళ్ళూనుకుపోయింది. ప్రజాస్వామ్యం అంటే భారతదేశంలో చూడాలన్నట్టుగా ప్రపంచ దేశాలు మన వైపు చూస్తాయి. ప్రపంచంలోని అనేక దేశాలకు రాజ్యాంగం లేదు, మన దేశానికి రాజ్యాంగం ఉంది. రాజ్యాంగాన్ని రాసి స్వతంత్ర దినోత్సవం జరుపుకున్న తర్వాత ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉండాలని చెప్పి ఆనాడు పెద్దలు నిర్ణయించి బిఆర్ అంబేద్కర్ గారికి బాధ్యత అప్పగిస్తే, ఈ దేశానికి ప్రజాస్వామ్యం మాత్రమే ఈ దేశాన్ని నిలపగలుగుతుందని చెప్పి ఇవాళ 29 రాష్ట్రాలు అయినాయి. భిన్న జాతులు, భిన్న ప్రాంతాలు, భిన్న మతాలు అయినప్పటికీ కూడా మనం ఐక్యంగా ఉండగలిగినాం. ఐక్యంగా ఉంచగలిగింది రాజ్యాంగం అనే విషయాన్ని సందర్భంగా తెలుపుతూ 125వ జయంతిని ఈ సంవత్సరం జరుపుకుంటున్నాం. పెద్దలు మన ముఖ్యమంత్రి గారు 125 అడుగుల వారి విగ్రహాన్ని పెట్టడం సముచితమైన నిర్ణయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మన దేశ ఉన్నత్యం భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ, దానివల్లనే ఇవాళ ఈ దేశం మనగలిగింది. ప్రజాస్వామ్య దేశంలో మల్టీ పార్టీ సిస్టమ్ మనది. జాతీయ రాజకీయాలు తెలుగుదేశం పార్టీ పాత్ర అనే దానికి ఇది రిలవెంట్ అనే విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తూ, మన దేశంలో 6 జాతీయ పార్టీలు ఉన్నాయి. గుర్తింపు పొందిన 6 జాతీయ పార్టీలు ఉన్నాయి. 49 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి గుర్తింపు పొందినాయి. 1761 రిజిస్టర్డ్ పార్టీలు ఉన్నాయి. 1706 అన్రికగ్నైజ్డ్ పార్టీస్ ఉన్నాయి. పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉన్న పార్టీలు 36 ఉన్నాయి. మరి వీళ్ళందరూ కలిసి దేశ భవిష్యత్తును నిర్ధారిస్తూ ఉన్నారు. 6 జాతీయ పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, సిపిఐ, సిపిఎం, బహుజన్ సమాజ్ పార్టీ, అదేవిధంగా ఎన్సిపి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉంది. జాతీయ పార్టీ కావడానికి అర్హతలు 3 కండిషన్స్ పెట్టినారు. 2% లోక్సభలో సీట్లు వస్తే అది జాతీయ పార్టీ. ఇప్పుడున్న పార్లమెంట్లో సంఖ్యాపరంగా 11 లోక్సభ స్థానాలు గెలిస్తే, 3 రాష్ట్రాల్లో గెలిస్తే జాతీయ పార్టీగా గుర్తింపు వస్తుంది. మనకి ఇవాళకి 2 రాష్ట్రాల్లో పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, మనకు 18 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. మరొక రాష్ట్రంలో 1 సభ్యుడిని గెలిపించుకున్నా మనది జాతీయ పార్టీ అవుతుందనే విషయాన్ని సందర్భంగా నేను పెద్దల దృష్టికి తెస్తున్నాను. అదేవిధంగా 6% ఓట్లు వచ్చి 4 రాష్ట్రాల్లో పోటీ చేసి దాంతోపాటు 4 లోక్సభ స్థానాలు వచ్చినా కూడా జాతీయ పార్టీగా గుర్తింపు పొందుతుంది. లేకపోతే 4 రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొంది ఉండాలి. ఇవాళ తెలుగుదేశం పార్టీకి జాతీయ పార్టీ కావాల్సిన అర్హతలన్నీ కూడా అతి సమీపంలోనే మనం సాధించుకోబోతున్నాం. జాతీయ పార్టీగా మన పార్టీ ఏర్పాటవుతుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అని చెప్పి సందర్భంగా తెలుపుతూ, జాతీయ రాజకీయాలు తెలుగుదేశం పార్టీ పాత్ర మనం ఆలోచన చేస్తే, తెలుగుదేశం పార్టీ లేకుండా జాతీయ స్థాయిలో కాంగ్రెసేతర పక్షాలు ఎప్పుడు కూడా అధికారంలోకి రాలే. ఒక్కసారి 1977 సంపూర్ణ విప్లవం, జయప్రకాష్ నారాయణ గారు తీసుకొచ్చిన సంపూర్ణ విప్లవం జనతా పార్టీ ప్రయోగం 1980లో వైఫల్యం చెందింది. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి కాకముందే కాంక్లేవ్లు మొదలుపెట్టినారు. కల్కటాలో కానీ, అదేవిధంగా చెన్నైలో కానీ, ఢిల్లీలో, మరి అనేక చోట్ల కాంగ్రెసేతర పక్షాలను ఒక వేదిక మీదకి తీసుకొని వచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అని చెప్పి సందర్భంగా మీకు తెలుపుతూ, ఏకచక్రాధిపత్యంగా ఈ దేశాన్ని వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ వల్లనే అనర్థాలు వచ్చినాయి, పేదరికం పెరిగిపోయిందని చెప్పి దేశానికి ఒక కొత్త రూపాన్ని ఇవ్వాలని చెప్పి పెద్ద ఆయన ఎన్టీఆర్ ఆలోచన చేసిన విధానాన్ని కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తూ, ఆ రోజు 84 ఆగస్టు సంక్షోభం మనం చూసినాం. మన నాయకుణ్ణి మరి అప్పటి గవర్నర్ సహకారంతోన ఎవరినో బజార్లో పోయేటోళ్ళని కూడా అసెంబ్లీ సభ్యులుగా లెక్కేసి
ప్రభుత్వాన్ని కూలదోస్తే కేంద్రంలో ఉన్న ఇందిరాగాంధీ గారు మరి ఆనాడు ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేలతో పోరాటం చేసినారు. చంద్రబాబు నాయుడు గారు దానికి మార్గదర్శనం చేయడమే కాకుండా రాత్రింబగళ్ళు ఒక్క నెల రోజుల పాటు ఎమ్మెల్యేలందరినీ కూడా కాపాడుకోవడమే కాకుండా ప్రజాస్వామ్యం కళ్ళు తెరిచే విధంగా పత్రికలు కళ్ళకు కట్టినట్టు రాసే విధంగా దేశ రాజకీయాలను ప్రభావితం చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి సందర్భంగా నేను మీకు తెలియజేయదలుచుకున్నా. ఆ తర్వాత ఎవరి మాట వినని ఇందిరాగాంధీ సైతం దిగొచ్చి ఎన్టీఆర్ను తిరిగి ముఖ్యమంత్రిగా చేసిన ఉదంతం దేశ రాజకీయాల్లో ఒక పెను మార్పు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలుపుతూ ఒక ప్రాంతీయ పార్టీ దేశ రాజకీయాలను మలుపుదిచ్చే చర్య 1984 ఆగస్టులో ప్రారంభమైంది. ఆ తర్వాత దురదృష్టవశాత్తు ఇందిరాగాంధీ గారి హత్య జరిగిన తర్వాత దేశమంతా సానుభూతి పవనాలు వచ్చినాయి, కానీ ఆంధ్రప్రదేశ్కు రాలా. ఆంధ్రప్రదేశ్ బార్డర్ మీద సానుభూతి పవనాలు ఆగిపోయి 35 మంది లోక్సభ సభ్యులు సైకిల్ మీద పార్లమెంట్ దాకా పోయి ప్రధాన ప్రతిపక్షంగా మన పార్టీ పార్లమెంట్లో ప్రముఖమైన స్థానం పొందింది. ఆదిలాబాద్కు చెందిన సి మాధవరెడ్డి గారు లోక్సభలో మన పక్ష నాయకునిగా గుర్తింపు పొందినారు. ఆ రకంగా జాతీయ రాజకీయాలను శాసించే స్థితికి తెలుగుదేశం పార్టీ ఎదిగింది. ఆ తర్వాత 89లో నేషనల్ ఫ్రంట్ ప్రయత్నం కానీ పెద్ద ఎన్టీఆర్ మరి జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉండి మొట్టమొదటిసారి రైతులకు రుణమాఫీ చేయించింది కూడా దేవిలాల్ గారు అక్కడ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉంటూ పెద్ద ఎన్టీఆర్ మాటల వల్లనే ఎన్టీఆర్ మేము మాట ఇచ్చిన వెంటనే 10,000 రూపాయలు మొట్టమొదటిసారి దేశంలో రైతాంగానికి రుణమాఫీ చేయించిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని సందర్భంగా నేను మీకు చెప్పదలుచుకున్నాం. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనందరికీ తెలుసు. నేషనల్ ఫ్రంట్ తర్వాత యునైటెడ్ ఫ్రంట్ ప్రయత్నం, అదేవిధంగా ఎన్డీఏ కానీ మధ్యలో యుఎన్పిఏ కానీ ఇవన్నీ కూడా కాంగ్రెసేతర పక్షాలను ఎప్పుడు వేదిక మీదకి తీసుకొచ్చినా తెలుగుదేశం పార్టీ వెనుక ఉంటుంది కనుక ఢిల్లీలో ఉండే వాళ్ళకు మన పార్టీ అంటే కంటగింపుగా ఉంటుంది. ప్రాంతీయ పార్టీగా వండుకుంటూ దేశ రాజకీయాలను శాసించే స్థాయికి మనం ఎదిగినాం. నేను ఇంతకుముందు చెప్పిన వేలాది పార్టీలు ఏవి కూడా గుర్తింపు పొందలేదు జాతీయ స్థాయిలో. ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే ఆ రకమైన గుర్తింపును సంతరించుకున్నది. మనం అధికారంలో ఉన్న రోజులలో దేశానికి సంక్షేమ కార్యక్రమాలు ఏంటంటే మనం చూపెట్టినాం. ఈ దేశంలో మొట్టమొదటి వృద్ధాప్య పెన్షన్ ఇచ్చింది మహానుభావుడు ఎన్టీ రామారావు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. 30 రూపాయలతో నాడు ప్రారంభించినాం. అదేవిధంగా 2 రూపాయల కిలో బియ్యం, మరి జనతా వస్త్రాలు. ఇవాళ దేశవ్యాప్తంగా ఎవరి మేనిఫెస్టో చూసినా మనను అనుసరిస్తున్నారు, మనను అనుకరిస్తున్నారు అనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తూ మరి పార్లమెంట్లో మనం ఎట్లయితే ప్రధాన ప్రతిపక్షంగా వచ్చినామో 1994 ఎన్నికల్లో జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 94 ఎన్నికల్లో అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్లో 26 సీట్లకు పరిమితమై కనీసం 10% సీట్లు తెచ్చుకోలేక ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా మన చేతుల్లో దక్కలేదు వాళ్ళకనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తూ తెలుగుదేశం పార్టీకి ఉన్న విశిష్టమైన స్థానాన్ని జాతీయ రాజకీయ పార్టీలన్నీ కూడా మనతో స్నేహం ఏదో ఒక సందర్భంలో చేయిజాపిన సందర్భాలను మనం గుర్తు చేసుకోవాలి. మనం కమ్యూనిస్టులతో కలిసి పనిచేసినాం, కాంగ్రెసేతర పక్షాలతో కలిసి పనిచేసినాం. మరి అదేవిధంగా ఇవాళ ఎన్డీఏ ప్రయత్నం కానీ ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వాన్ని నిలబెట్టింది చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తుకు తెచ్చుకోవాలి. ఇవాళ కూడా ఎన్డీఏ అధికారంలోకి రావడానికి ఎన్నికల ముందే మనం అలయన్స్కి పోయినాం. ఎన్నికల తదనంతర అలయన్స్ కాదు. ఇవాళ చిన్నదానికి మీరు విత్డ్రా చేయండి అంటున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులలో మన నాయకుడే ఒకవేళ ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే, మరో వ్యక్తి ముఖ్యమంత్రి అయి ఉంటే ఏమైండేది ఈ రాష్ట్రం అనేది కూడా ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశానికి ప్రమాదకరమైన వ్యక్తులు ఎవరు అని చూస్తే ఐపీసీలో ఉండే నేరాలకు మరి ఒక వ్యక్తికి శిక్ష పడవచ్చు, ఒక వ్యక్తి హింస చేయొచ్చు, ఒక వ్యక్తి ఒక ఊరిని నష్టం చేయొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి దేశానికి ఆర్థిక వ్యవస్థకు నష్టం చేస్తే దేశం చిన్న భిన్నమవుతుంది. కనుక జాతీయ రాజకీయ పార్టీలుగా చెప్పబడే ఈ పార్టీలన్నీ కూడా ఆర్థిక నేరస్తులు రాజకీయాల్లో ఉండకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ వేదిక ద్వారానే మనవి చేస్తా ఉన్నా. మొన్న మనం చూసినాం, పార్లమెంట్లో ఒక సభ్యుడు బ్యాంకులకు డబ్బు ఎగవేసిండని చెప్పి ఆయనను బహిష్కరిస్తా ఉన్నారు. మరి 1,00,000 కోట్లు ప్రజల డబ్బును తిని 11 ఛార్జ్షీట్లలో ముద్దాయిగా ఉంటే దేశం ఆలోచన చేయదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం అడగాల్సిన అవసరం ఉంది. ఇవాళ పార్లమెంట్ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్లో చట్టాలు చేసేటప్పుడు కూడా
ఇట్లాంటి నేరస్తుల పట్ల కూడా జాతీయ స్థాయిలో స్పందన అవసరం. మన పార్టీ ఆ దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి, అదేవిధంగా జాతీయ పార్టీగా మన పార్టీ రూపాంతరం చెందడానికి ఉన్న 1-2 అవరోధాలను అధిగమించి వచ్చే మహానాడు నాటికి మనకు అవసరమైన ప్రాతిపదికను ఏర్పాటు చేసుకొని 2019 ఎన్నికలలో జాతీయ పార్టీగా అవసరమైన 3 రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలను, మరొక రాష్ట్రంలో 1 సీట్ తీసుకుంటే కూడా మనం జాతీయ పార్టీ అవుతాం అనేది ఈ సందర్భంగా తెలుపుతూ, జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర వహించే తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మనం సంపూర్ణంగా బలపడదామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ తీర్మానాన్ని ప్రతిపాదించిన అశోక్ గజపతి రాజు గారు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా ఉండగా వారి ప్రతి తీర్మానాన్ని చీఫ్ విప్గా నేను బలపరిచినాను. ఇవాళ అదృష్టం మన నాయకుడు నాకు అవకాశం ఇచ్చారు. ఈ తీర్మానాన్ని కూడా ఈ వేదిక ద్వారా నేను బలపరుస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. అందరికి నమస్కారం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ఇదే తీర్మానాన్ని బలపరచవలసిందిగా ఉద్దానం ముద్దుబిడ్డ అమరుడు ఎర్రం నాయుడు గారి తనయుడు శ్రీకాకుళం ఎంపీ మరి రామ్మోహన్ నాయుడు గారిని కోరుతా ఉన్నాను. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, మన అందరి అభిమాన